జై గురుదేవ్ అండి. నమస్తే. ఈరోజు జ్ఞానపత్రం 38వ నంబర్ జ్ఞానపత్రము గౌరవించడము, రెస్పెక్ట్. ఇది ఫిబ్రవరి 29వ తేదీ 1996లో జరిగింది. బెంగళూరు రాష్ట్రం, భారతదేశం. ఎవరినైనా ఎందుకు గౌరవిస్తామండి? వాళ్ళల్లో మంచి గుణాలు ఉంటేనే గౌరవిస్తాం కదా. వాళ్ళల్లో ప్రామాణికత్వ, జ్ఞానము, ప్రేమ, ఓకే, వాళ్ళలో కుశలత, వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ చూసి వాళ్ళని గౌరవిస్తాం. అయితే ఇవన్నీ ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. అది ఎప్పుడు మారుతుందో అప్పుడు వారిపైన ఉన్న గౌరవం కూడా తగ్గిపోతుంది మనకు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక గ్రేట్ వ్యక్తి, లేకపోతే వాళ్ళలో ఒక ఔన్నత్యాన్ని చూసి మనం గౌరవిస్తామన్నమాట. అయితే గురుగారు ఏం చెప్తున్నారంటే, నేను ప్రతి ఒక్కరిని, ఆ, ఈ ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. వాళ్ళల్లో ఔన్నత్యాన్ని చూసి కాదు, వాళ్ళల్లో ఉన్న జ్ఞానాన్ని చూసి కాదు, లేకపోతే వాళ్ళల్లో ఏదో ఒక టాలెంట్ ఉంది అని చూసి కాదు, ఆ వ్యక్తిని వ్యక్తిగా చూసి గౌరవిస్తున్నాను. ఆ? ఆ వ్యక్తిని పూర్ణంగా నేను గౌరవిస్తున్నాను. ఆ? సో అందుకే ఏ వ్యక్తి ఎవరిపైన కానీ నాకు గౌరవం తక్కువ కాదు. వాళ్ళు ఎలా ఉంటే అలాగే గౌరవిస్తాను నేను. ఆ? సో గౌరవించబడాలంటే ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన వ్యక్తి కానక్కర్లేదు, గ్రేట్ అని కానక్కర్లేదు. ఆ శరీరంలో ఉండేటువంటి ఆ చైతన్యం ఉందే, దాన్ని గౌరవిస్తే చాలు. ఒక శరీరంలో చైతన్యం ఉంది, ఒక ఆత్మ ఉంది, దాన్ని గౌరవిస్తే చాలు. ఆ? అందుకే ఇంకొకరు మనల్ని గౌరవించాలని ఆశించకండి. అప్పుడు మనం దుర్బలమైన వ్యక్తిగా మారిపోతాము. సో మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ ఆత్మ గౌరవం ఉండని. ఆ? ఈ ఆత్మగౌరవాన్ని ఎవరు మనల్ని నుంచి తీసుకుపోరు. ఓకే. నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ.